బాబు గారు. నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకాలు చాలా అంటే చాలా తక్కువ. ఎందుకంటే గతంలో గాని 2014లో గాని ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు గాని నెరవేర్చలేదు. ఆయన చెయ్యడు ఎన్ని తప్పుడు హామీలు ఇత్తాడు. తప్పుడు హామీ ఇచ్చి జనాలను మోసం చేసి గెలుస్తాడు అనే ఒక ముద్ర అయితే పడిపోయింది. అయితే ఇప్పుడు కూటమితో గెలిచింది. కూటమితో ఏదైతే బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ, జనసేన పార్టీ. కేంద్రం మోదీ గారు ఉంటేనేమో మోదీ గారు ఏదైతే రాష్ట్ర హామీలు ఇచ్చారో, అదే పథకాలు ఇచ్చారో, హామీలు ఇచ్చారో అవి మాకు సంబంధం లేదని గతంలో కానీ కేంద్ర ప్రభుత్వం చెప్పేసింది. అయితే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో కానీ ఏం చెప్పారంటే, నాకు పదవి లేదు, పదవి ఉంటే నేను అభివృద్ధి చేసి చూపిస్తాను, నా సత్తా ఏదో చూపిస్తాను అని చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విద్యా వ్యవస్థ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కానివ్వండి, సచివాలయ వ్యవస్థ కానీ చాలా అంటే చాలా అద్భుతాలు సృష్టించారు. 2019 నుంచి 2024 దాకా రాష్ట్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా, అంటే ప్రశాంత వాతావరణంలో ఉంది. అన్ని విధాలుగా ప్రశాంతం ఉంది. ఎక్కడ గొడవలు కానీ, మర్డర్లు కానీ ఏవి జరిగిన దాఖలు ఎక్కడ కనిపించాల. అంటే కార్యకర్తల మీద కానీ, మామూలుగా కానీ ఎక్కడ ఆ వాతావరణం కనిపించాలి. ఏదైతే ఇప్పుడు మన టీడీపీ పార్టీ వచ్చిన తర్వాత వచ్చిన 2, 3 రోజులకే రాష్ట్రమంతా దాడులు, యుద్ధంచాలు సృష్టించారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారు కదా, గతంలో హామీలు ఇచ్చారో హామీలు 100% నెరవేరుస్తారా? బాబు గారంటే ఎలాంటి నమ్మకం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈసారి సత్తా సాటి ఏదైతే రాష్ట్రంలో ప్రత్యేక హోదా కానివ్వండి, తర్వాత మన ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 హామీ ఇచ్చారు. ఏదో పవన్ కళ్యాణ్ గారు కానీ తాను ఒక మేనిఫెస్టో సృష్టించి దాన్ని ఇచ్చారు. ఏంటంటే యువతలకు 5 సంవత్సరాల్లో 10,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేసి వాళ్ళ ఆర్థిక భరోసా కల్పిస్తానని ఆయన కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ నెరవేర్చి అదేవిధంగా పిఠాపురాన్ని కానీ ప్రపంచ పటంలో చూపిస్తాను, ఒక అభివృద్ధి తీసుకుపోయి నా సత్తా ఏందో చూపిస్తానని పవన్ కళ్యాణ్ గారు కానీ అన్నారు. చాలాసార్లు సవాలు కానీ చేశారు. నాణ్యమైన మందిస్తాము, నాణ్యమైన విద్య ఇస్తాము, నాణ్యమైన వైద్యం అందిస్తామని సవాలు ఇచ్చారు. ఈ సవాలన్నీ 100% తీర్చగలిగే సత్తా పవన్ కళ్యాణ్ గారికి ఉందా? ఉంటే గానీ 2029లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు గెలిచే మార్గాలుంటాయి. అదే గానీ ఏదైతే హామీలు ఇచ్చారో ఈ హామీలు గానీ చెయ్యకపోతే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పనికి రాకుండా పోతాడని నా అభిప్రాయం.